ఓం నమ శివాయ అండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియో చాలా ఆలస్యంగా చేయడానికి కారణం, ఈరోజు అనివార్య కారణాల వల్ల నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. దానికి బలమైన కారణం కొన్ని ఉన్నాయి. అందువల్ల నేను లేట్ నైట్ అయినా సరే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కారణం, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా వీక్షించాలి. అలాగే మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో పంపించాలి. నలుగురికి ఈ వీడియో ఉపయోగపడాలి. ఎంతో భక్తి భావనతో ఉన్నటువంటి మన హిందూ ప్రజలను చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. వాటి మీద పోరాటం చేయడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అవి ఏంటో ఈరోజు మీకు వివరంగా వివరిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. మీరు చూసి వదిలేయకండి. మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించడం వల్ల వాళ్ళను కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను పూర్తిగా చూసి నేనేం చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అనేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే ఒక సామెత ఎలా అయితే ఉందో, మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి కొంతమంది స్వామీజీలు కాషాయం కట్టుకొని సమాజంలో చీడ పురుగుల్లాగా ఏర్పడ్డారు. కొద్దిమంది స్వామీజీలు ఎంతో నిష్ఠతో, ఎంతో భక్తి శ్రద్ధలతో పీఠాలను నడిపిస్తూ, ఆశ్రమాలను నడిపిస్తూ ఎంతోమందికి సేవ చేస్తూ ఉంటే, మరికొద్దిమంది దాన్ని వ్యాపారంగా మలుచుకొని కాషాయాన్ని ఒక వాళ్ళకు ఉపయోగకరంగా ధరించి దాన్ని వాళ్ళు సమాజంలో ఒక స్వామీజీలాగా, ఒక పీఠాధిపతులుగా, ఒక ఎన్నో సేవాభావాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలాగా ప్రజలకు మభ్యపెడుతూ, పొద్దున్న లేస్తే టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తూ, మా దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి, ఏదో చేస్తాము అనేసి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేపించుకుంటూ, జనాలకి వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, జనాలు ఆ వీడియో చూడడం వల్ల, ఫోన్ నంబర్స్ చూసి వాళ్ళను సంప్రదించడం వల్ల, ఫోన్లలో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల, మీ ప్రాబ్లంకి విరుగుడు ఇలా ఉంటుంది, ఇది చేయాలి, ఈ ప్రక్రియ, డబ్బులు వేయండి అంటున్నారు. డబ్బులు వేయించుకుంటున్నారు. తీరా డబ్బులు వేసిన తర్వాత వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా ఉండి, వాళ్లకు ఎట్లాంటి పరిష్కారం చూపకుండా వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి స్వామీజీలు నా దృష్టిలో ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియో అందరికీ, అలాంటి వాళ్ళకి మోసాలు చేస్తున్నటువంటి స్వామీజీలకు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. అలాగే ప్రజలు కూడా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నాకు తెలిసినటువంటి కొంతమంది స్వామీజీలు ఒకడు అడ్డుబొట్టు పెట్టుకొని, ఒకడు నిలుబొట్టు పెట్టుకొని, ఒకరు గుండ్రం బొట్టు పెట్టుకొని, మెడలో రుద్రాక్ష ధరించి, కాషాయం వస్త్రం ధరించి, చేతుల్లో త్రిశూలాలు పట్టుకొని, ఎన్నో జనాలకి ఎలా అంటే వాళ్ళు ఒక నిజమైనటువంటి సాధువు, నిజమైనటువంటి ఒక పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి, సేవాభావం చేస్తున్నటువంటి భావన వాళ్ళలో కలిగిస్తూ, జనాలకి వాళ్ళను మోసం చేస్తూ, ప్రజల మధ్యలో ఉంటూ, ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటూ, అలాగే వాళ్ళకు డైరెక్ట్గా కలవకుండా ఫోన్లలో మాట్లాడి డబ్బులు వేయించుకొని, తీరా వాళ్ళ సమస్య తీర్చకుండా వాళ్ళని మభ్యపెడుతూ, సమస్యలో ఉన్న వాళ్ళు కూడా ఎలా అంటే కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సమస్య తీరాలని చెప్పి డబ్బులు వేసి, వీళ్ళు సరైన సమయానికి వీళ్ళు స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేక బయటకు పోతే పరువు పోతుందనేసి వాళ్ళు సతమతం అవుతూ చాలామంది నన్ను సంప్రదించడం జరుగుతుంది. వాస్తవానికి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నా నోటీస్లోనే ఈ మధ్యకాలంలో చాలామంది స్వామీజీలది చిట్టా నా దగ్గరికి రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నాను అనేది వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారు. కాబట్టి ఇది మీకు ఒక
మొదటి అండ్ చివరి హెచ్చరికగా భావించాలి. ఇక మీదట నా దగ్గరికి ఎవరి బాధితులైనా వచ్చి స్వామి ఇలా పలానా స్వామి మమ్మల్ని మోసం చేశాడు అని కనుక చెప్తే ఖచ్చితంగా మీరు ఏదైతే కాషాయం ధరించి జనాలను మోసం చేస్తున్నారో, అమాయకమైనటువంటి జనాలను, భక్తి భావనతో ఉన్నటువంటి జనాలను, ఇబ్బందులు ఉన్నటువంటి జనాలను మీరు మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారో, అదే జనాల మధ్యన మీ కాషాయం విప్పదీసి ఖచ్చితంగా సమాజానికి మీ నిజ స్వరూపం ఏంటనేది ఖచ్చితంగా చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి చాలా ఓర్పుగా, సహనంగా మీకు ఇది ఒక హెచ్చరికగానే మీరు స్వీకరించాలి. నేను దీన్ని వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆల్రెడీ నిన్న చేసిన వీడియోకే కొద్దిమంది ఈరోజు ఫోన్లు చేసి, స్వామి మీరు మన స్వామీజీల గురించి ఇలా మాట్లాడితే నమ్మకం పోతుంది కదా అంటే, నేను అందరి స్వామీజీల గురించి మాట్లాడట్లేదు అని వాళ్ళకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిమంది స్వామీజీలు మాత్రమే ఇలా జనాలను మోసం చేస్తున్నారు కాబట్టి ఆ కొద్ది మందికి మాత్రమే ఈ హెచ్చరిక అని కూడా చెప్పాను. అలాగే ఈరోజు కూడా అదే చెప్తున్నాను. నా దగ్గరికి ఇక మీదట ఎవరైనా ఏదైనా స్వామీజీ ద్వారా మోసపోయాను, డబ్బులు తీసుకున్నాడు, మా పని చేయలేదు, మమ్మల్ని మోసం చేశాడు, మాకు ఫోన్ ఎత్తట్లేడు, మాకు దొరకట్లేడు, ఇలాంటి సమాచారం కనుక వస్తే ఖచ్చితంగా నేను ప్రజల వైపు నిలబడతాను. ప్రజల మధ్యలోనే మీ యొక్క నిజస్వరూపం బట్టబయలు చేస్తాను. ఈ వీడియోను చూసిన తర్వాత నా మీద మీరు ఎలాంటి సమాచారం లేకుండా నేను మాట్లాడుతున్నానని కనుక మీరు అనుకుంటే కనుక అది ఖచ్చితంగా మీ పొరపాటే. నా దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా నేను ఏది మాట్లాడాను, అది మీరు ముందుగా గ్రహించాలి. ఖచ్చితంగా నా దగ్గర బాధితులు ఉన్నప్పుడు వాళ్ళు మీకు అమౌంట్ పే చేసిన విధంగా, వాళ్ళు డబ్బు రూపంలో ఇచ్చిన, ఆన్లైన్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసిన, వాళ్ళు మీరు మాట్లాడిన మాటలు రికార్డింగ్ ఉన్నా, ఎస్ఎంఎస్లు ఉన్నా ఖచ్చితంగా నేను వాటిని ముందు పెట్టే మాట్లాడతాను. కాబట్టి ఇప్పటికైనా సరే మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు కొద్దిమంది స్వామీజీలు ఇప్పటికీ నేను ప్రతిరోజు చూస్తున్నాను. ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే మన సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి, మన వేదాల గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, మన చరిత్ర గురించి తెలియచేయాల్సినటువంటి స్వామీజీలు ఎక్కడైనా కార్యక్రమం పెడితే అక్కడికి రావడానికి ఎంత ఇస్తారు, డబ్బులు, దారి ఖర్చులు ఇస్తారా, వచ్చినందుకు ఏమన్నా ఇస్తారా అని అడగడం జరుగుతుంది. ఇక మీదట అలాంటివి మానుకోండి. ఎందుకంటే మీరు మీ యొక్క జీవనం కొనసాగించాలి అనుకుంటే ధర్మాన్ని వీడ్చేసి మీరు ఏదైనా వృత్తిని ఎంచుకొని పని చేసుకొని డబ్బులు సంపాదించి మీ కుటుంబాన్ని పోషించుకోండి. అంతేకాని కాషాయం కట్టి మీరు దేవుడి పేరు చెప్పి డబ్బులు సంపాదించి ధర్మ ప్రచారం చేయడానికి కూడా మీరు వచ్చినందుకు డబ్బులు ఆశించి వచ్చిపోయే దారి ఖర్చులు ఆశించి అక్కడికి వస్తే 3,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 2,000 ఇస్తారా, ఇలాంటిది అడగడం మానేయండి. మరి మేము ఎలా బ్రతకాలి అనుకుంటే అలాంటప్పుడు మీరు కాషాయం వదిలేసేయండి. మన సనాతన ధర్మం దిశగా మీరు ప్రయాణం చేయకండి. మీ వృత్తి ఏదో మీరు చేసుకోండి. మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉండండి. అంతేకాని కాషాయం కట్టుకొని జనాలను మోసం చేసి ఏదో కుటుంబంలో కలహాలు ఉంటే, అక్రమ సంబంధాలు ఉన్నాయా మీకు, లేకుంటే మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి, మిమ్మల్ని వాటిని బంధించి తీసుకెళ్ళాలి, ఇట్లా చేయాలి, అలా చేయాలి అని జనాలను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీరు అలాంటి పరిస్థితి ప్రజలలో కల్పించకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఆ స్వామీజీలు ఎవరనేది వాళ్ళ అంతరాత్మకు తెలిసిపోతుంది. కాబట్టి నేను ఇలా వీడియో రిలీజ్ చేసిన తర్వాత నా గురించి ఇలా చెప్పాడు అని అనుకోకండి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని నేను చెప్పను. ఖచ్చితంగా మోసం చేస్తున్నటువంటి వాళ్ళకు అంతరాత్మకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు నాకు ఎవరితోనైనా ఫోన్లు చేయించి నన్ను భయపెట్టాలని చూసో, లేకుంటే మీకు తెలిసినటువంటి వాళ్ళతో ఫోన్లు చేయిస్తే నేను భయపడే రకం కాదు. నేను ప్రజల తరపున ఉండేవాడిని. నేను న్యాయం కోసం పోరాడేవాడిని. నాకు చేతనైతే సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటాను తప్ప ఎవరి దగ్గర నుంచి నేను ఏది కూడా ఉచితంగా నేను ఆశించను. నేను ఉచితంగా ఎవరు ఏది ఇచ్చినా నేను స్వీకరించను. నా కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే నేను స్వీకరిస్తాను. అది కూడా నా కష్టం అన్నప్పుడు నేను దాన్ని ప్రొఫెషనల్గా తీసుకుంటాను. నేను చేసేది ఇది ప్యూర్గా సేవా కార్యక్రమం. కాశీ విశ్వనాథ సేవా సంస్థ అనే పేరులోనే సేవా సంస్థ అని ఉంది.
కాబట్టి నేను ఖచ్చితంగా ప్యూర్గా సేవ మాత్రమే చేస్తున్నాను. నేను డబ్బు పేక్ష ఆశించి నేను ఏది కూడా చేయట్లేదు. చాలామంది పీఠాలు పెట్టుకొని ఆశ్రమాలు పెట్టుకొని, కొంతమందికి పీఠాలు ఆశ్రమాలు లేకున్నా కూడా దేవుళ్ళ పేరు చెప్పుకొని నేను ఇది చేస్తాను, బాగు చేస్తాను, మిమ్మల్ని అన్ని రకాలుగా బాగుపరుస్తాను అనేసి జనాలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ కూడా మీ చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఆపేసి మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటే మీ జీవితం బాగుంటుంది. లేదు మీరు ఇలాగే మోసం చేసుకుంటూ పోతే మీ వల్ల మంచి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. ఎంతో నియమనిష్టలతో పూజలు చేసుకొని, ధ్యానం చేసుకొని, తపస్సు చేసి, ఎంతో శక్తిని ధారపోసి ప్రజలకు మంచి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిమంది చేస్తున్నటువంటి వికృత చేష్టలకి, మోసాలకి సరైనటువంటి స్వామీజీలకు కూడా గుర్తింపు లేకుండా పోతుంది. అలాగే సమాజంలో ఇలాంటివి చూడటం వల్ల దేవుడి మీద నమ్మకం పోతుంది, ధర్మం మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఇక మీదట ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, ప్రజలది తప్పు లేదు. ఇక్కడ ప్రజలు వాళ్ళకున్న ఇబ్బందులు తొలగాలని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు దేవుని రూపంలో చూసి దేవుడిగా ఆరాధించి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు చేతనైతే మంచి చేయండి. చేత కాకపోతే కాషాయాన్ని వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. కాషాయాన్ని ధరించి చేయాలి అనుకుంటే సేవ రూపంలో చేయండి. లేదు నిజంగా మీరు కష్టపడి వాళ్ళకు మీ తపశక్తిని, మీ యొక్క మంత్రశక్తిని ఉపయోగించి సేవ రూపంలోనే చేస్తూ దానికి నామినల్గా ఏదైనా ఫీజు ఛార్జ్ చేస్తే చేయండి తప్ప డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం అందించకుండా వాళ్ళను అప్పుల్లో కూరుకుపోయేటట్టుగా చేసి దేవుడి మీద నమ్మకం పోయి స్వామీజీలు అంటే ఒక సనాతన ధర్మం అంటే నమ్మకం లేకుండా మోసాలకు మాత్రం పాల్పడకండి. ఇక మీదట ఎవరైనా అలా చేసినట్టు తెలిస్తే కనుక ఖచ్చితంగా నేను ప్రజల వైపు నిలబడి ప్రజల మధ్యలోనే మీ యొక్క నిజ స్వరూపాన్ని అనేది నేను బయటపెట్టడం జరుగుతుంది. అది ఎవరైనా సరే, నాకు సన్నిహితులైనా సరే, నాకు స్నేహితులైనా సరే, నా శ్రేయోభిలాషులైనా సరే, చివరికి నాతో ఉండే వాళ్ళైనా పర్లేదు, నేను ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పును తప్పే అంటాను. కరెక్ట్ చేస్తే కూడా నేను వాళ్ళు సరైన పని చేస్తే కనుక సమాజంలో ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి గుర్తింపు దిశగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను తప్ప నా పక్కనే ఉండి కూడా నన్ను మోసం చేస్తూ, జనాలను మోసం చేస్తూ, నన్ను మభ్యపెట్టాలని, నాకేదో ఆశ చూపించో, లేకుంటే నాతో ఎవరి చేతనో ఫోన్లు చేయించి భయపెట్టించాలని చూస్తే, మీరు ఎవరితోనైతే ఫోన్లు చేయిస్తారో ప్రతి ఒక్కరికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వానికి ఉంటుంది. మీరు ఎవరితోనైనా నాకు ఫోన్లు చేయించి నన్ను ఏదో భయపెట్టాలని చూస్తే కనుక ఖచ్చితంగా మీరు చేయించిన వాడి ఫోన్కి వాడికంటూ ఒక మొగుడు ఉంటాడు, వాడితో నేను ఫోన్ చేయిస్తాను ఖచ్చితంగా. అప్పుడు నాకు ఫోన్ చేసినోడు, నాకు ఫోన్ చేయించినోడి పరిస్థితి ఏంటి అనేది ప్రజలు తీర్పు ఇస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా మళ్ళీ అందరినీ స్వామీజీలకు చెప్తున్నాను, స్వామీజీలు అందరూ కూడా మంచి వాళ్ళు అనడానికి లేదు, అలా అని చెప్పి చెడ్డవాళ్ళు అనడానికి కూడా లేదు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డుపెట్టుకొని కొద్దిమంది దొంగ స్వామీజీల వల్ల మంచి స్వామీజీలకు కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మీ పక్కన ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు నా జనాలను మోసం చేస్తున్నారని తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని మీరు దూరం పెట్టండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, అలాంటి వాళ్ళని నమ్మకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళను ప్రజల మధ్యకు చొక్కా పట్టుకొని ఈడ్చుకురండి. మీకు కావాల్సినటువంటి న్యాయ పోరాటం కోసం మన కాశీ విశ్వనాథ సేవా సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ వైపు నిలబడి మీకు పోరాటం చేసి, మీ వైపు నుంచి పోరాటం చేసి మీకు న్యాయం కలిగించే దిశగా నేను శివస్వామిని ఎప్పుడు ప్రజల మనిషిని, ప్రజల్లో ఉంటాను, ప్రజలకు అండగా ఉంటానని మీకు మాటిస్తున్నాను. మీకు ఎవరికైనా సనాతన ధర్మం పేరు చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కనుక ఖచ్చితంగా నా దృష్టికి మీరు తీసుకురండి. నాకు చేతనైనంత వరకు పోరాటం చేసి మీకు కావాల్సినటువంటి సత్వర న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, మనల్ని మీరు ఎవరి ద్వారానే మోసపోతే కనుక మీరు లోపల భయపడి, బాధపడి, కుంగిపోయి, కృషించిపోయి మీరు ఇబ్బందులకు గురికాకండి. మిమ్మల్ని ఎవరైనా సరే, అది ఎలాంటి వాళ్ళైనా సరే, 24 గంటలు మీడియాలో ఉండి ఇక్కడ గుళ్ళ దగ్గర దాడులు జరిగినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చేసి ఏదో ప్రజల మధ్యలో ప్రజల హైప్ కోసము, వాళ్ళ మెప్పు కోసము ఏదో మీడియా ముందు మాట్లాడిన మాటలు మాట్లాడి తర్వాత వాళ్ళు చేసే చేష్టలు వాళ్ళను భయపెడితే, బయటికి తీసుకొస్తే మా పరువు పోతుందేమో, వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని మీరు అలాంటి భయాల్లో ఏం పెట్టుకోకండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే సనాతన ధర్మం పేరు చెప్పుకొని పేరు అడ్డు పెట్టుకొని
జనాలను మోసం చేస్తే కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ దృష్టిలో నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్దాము. అలాంటి వాళ్ళ బారిన పడకుండా భక్తి భావనతో ఉన్నటువంటి జనాలను, అమాయకమైనటువంటి జనాలను, సనాతన ధర్మం మీద ఉన్నటువంటి జనాలను, అలాంటి వాళ్ళని కాపాడే దిశగా మన సంస్థ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. మన సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ప్రతి ఒక్క హిందూకు మన కాశీ విశ్వనాథ సేవా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఓం నమః శివాయ.